ఈ రోజు మనం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని జీడిగుంట అనే సస్యశ్యామలమైన స్వచ్ఛమైన గ్రామానికి వెళ్తున్నాం. ఎందుకు అంటే గోదావరి జిల్లాలో ఆషాఢ మాసం అనగానే అమ్మవారి జాతరలు, బోనాలు, ఊరు వాడ జరిగే సంప్రదాయ ఉత్సవాలు గుర్తుకు వస్తాయి. ఈ పవిత్ర మాసంలో గోదావరి జిల్లాల గ్రామాల్లో గ్రామ దేవతలకు వనుగులమ్మ, పోచమ్మ, మైసమ్మ, మారెమ్మ, మావులమ్మ, పొంతుల, ముసలమ్మ వంటి అమ్మవార్లకు గ్రామస్తులంతా కలిసి సారి సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఒక ముఖ్యమైన ఆచారం. ఈ సారి సమర్పణ వెనుక ఉన్న సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక విశేషాలు చూసినట్లయితే కృతజ్ఞతాభావంతో నైవేద్యం సమర్పిస్తారు. ఒక ప్రక్క ప్రకృతికి, మరొక వైపు శక్తికి పూజ చేస్తారు. గోదావరి జిల్లాలు అనగానే వ్యవసాయం ప్రధాన వృత్తి. ఆషాఢ మాస సమయంలో తొలకరి వానలు కురిసి పంట పనులు ఊపందుకుంటాయి. ఈ సమయంలో వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని గ్రామ ప్రజలందరూ పాడి పశువులతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గ్రామ దేవతను వేడుకుంటారు. అమ్మవారు ఆ గ్రామ సంరక్షకురాలుగా భావిస్తారు. ఆ తల్లికి కృతజ్ఞతగా పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, గాజులు, నైవేద్యం వంటి మరియు కొత్త బట్టలతో కూడిన పళ్ళాన్ని సారి రూపంలో ఇస్తారు. ఇది సామాజిక ఐక్యత మరియు సమైక్యతకు ప్రతిబింబిస్తాయి. గ్రామ దేవతల జాతరలు లేదా సారి సమర్పణ కార్యక్రమంలో ఆ గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వస్తారు. కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఈ వేడుకలో పాలు పంచుకుంటారు. గ్రామంలోని ప్రతి ఇల్లు సారి తయారీలో లేదా సమర్పణలో భాగస్వామ్యం అవుతుంది. ఇది గ్రామంలోని ప్రజల మధ్య ఐక్యతను, పరస్పర బంధాలను మరింత గట్టిపరుస్తుంది. మరొక విషయం ఏంటంటే పూర్వకాలంలో ఆషాఢ మాసంలో వాతావరణ మార్పుల వల్ల వర్షాకాలంలో రకరకాల వ్యాధులు, కలరా, డయేరియా వంటివి అంతుచిక్కని రోగాలు ప్రబలేవి. గ్రామస్తులు వీటిని గ్రామ దేవతల ఆగ్రహంగా లేదా దుష్ట శక్తుల ప్రకోపంగా భావించేవారు. గ్రామ దేవతకు సారి సమర్పించి శాంతము చేస్తే ఆ గ్రామ ప్రజలకు ఎలాంటి రోగాలు, అపశకనాలు రాకుండా కాపాడుతుందని, గ్రామ సరిహద్దులను దుష్ట శక్తుల నుండి రక్షిస్తుందని ప్రగాఢమైన నమ్మకం. ఇది సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణకు ఉపయోగపడుతుంది. గోదావరి జిల్లాలో ఏ శుభకార్యం జరిగినా లేదా పండుగ వచ్చినా ముందుగా గ్రామ దేవతకు సారి సమర్పించడం ఆచారంగా వస్తుంది. ఇది మన పూర్వీకులు మనకు అందించిన సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు ప్రతీక. తెలంగాణలో ఆషాఢ మాసంలో బోనాలు ఎంత వైభవంగా జరుగుతాయో గోదావరి జిల్లాలో గ్రామ దేవతలు సారి సమర్పించడం కూడా అంతే భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతాయి. గోదావరి జిల్లాలో ఆషాఢ మాసపు సారి సమర్పణ అనేది కేవలం ఒక మూఢనమ్మకం కాదు, అది ప్రకృతితో మమేకమైన జీవన విధానం. గ్రామ ప్రజల ఐక్యత, చహనం మరియు కష్ట సుఖాల్లో తోడండి గ్రామ దేవత పట్ల చూపించే అచంచలమైన భక్తికి నిదర్శనం. ఈ సంప్రదాయం నేటి ఆధునిక కాలంలోని గ్రామీణ ప్రాంతాల్లో తన విశిష్టతను కోల్పోకుండా సజీవంగా ఉంచుతుంది. ఇంతటి చక్కని సాంప్రదాయాన్ని భావితరాలకు స్ఫూర్తిగా అందిస్తున్న మన ఇంటి దేవతలు అయిన మన మాతృమూర్తులకు, ఆడపడుచులకు, మహిళా లోకానికి జయజయలు పలుకుదాం. మరి ఇటువంటి చక్కని కార్యక్రమంతో వచ్చిన జీడిగుంట గ్రామస్తులు అందరూ కూడా సంతోషంగా, సుఖ సంతోషాలతోటి అందరూ ఉండాలని మనం కూడా ఆశిద్దాం. ఈ కార్యక్రమంలో మరి గ్రామం అంతా పిల్లలు, ఆడ పిల్ల అందరూ కూడా ఏకమై వచ్చారు.